హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సాయి స్టోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొత్తగా వచ్చిన వాట్సాప్ అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం వాట్సాప్లో కూడా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అది కూడా యూపీఐతో సహా మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. సో ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వాట్సాప్లో మీకు పేమెంట్ అనేది ఆప్షన్ అనేది రావడం చాలా మీకు ఈజీ అనేది ప్రాసెస్ చేసింది. ఎందుకంటే మీరు జనరల్గా వాట్సాప్లో చాటింగ్ చేస్తారు కాబట్టి మీ ఫ్రెండ్స్ తోటి ఈజీగా మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాంటాక్ట్ టు కాంటాక్ట్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఒక చిన్న ఫాల్ట్ ఏంటంటే అదేంటంటే మీ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ మీదే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. సో దట్ అప్పుడైతేనే మీకు పేమెంట్స్ అనేవి అవుతాయి. అదే కాకుండా ఇప్పుడు మామూలుగా మీరు పేమెంట్స్ చేస్తున్నప్పుడు మీ వాట్సాప్ నెంబర్ వేరే బ్యాంక్ అకౌంట్తో లింక్ అదే ఇప్పుడు మీ వాట్సాప్ నెంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యి లేదు, అప్పుడు మీకు యూపీఐ పేమెంట్స్ అనేవి అవ్వవు. సో ఇప్పుడు నేను వాట్సాప్తో లింక్ అయి ఉన్న నెంబర్ని ఏ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి, అసలు పేమెంట్స్ అనేవి ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో దట్ ఫస్ట్ మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేసి వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఈజీగా వాట్సాప్ అనేది పేమెంట్కి అప్రూవ్ అవుతుంది. సో దట్ ఈ పైన కనిపిస్తున్న 3 డాట్స్ని క్లిక్ చేయండి, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ కొత్తగా యాడ్ అయింది, ఆ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయమంటుంది. ఆ తర్వాత మీకు మీ వాట్సాప్ నెంబరు ఏ సిమ్లో ఉంది, అంటే ఫస్ట్ సిమ్ స్లాట్లో ఉంది, సెకండ్ సిమ్ స్లాట్లో ఉందా అడుగుతుంది. ఆ తర్వాత మీ మొబైల్కో వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ వెరిఫై నాది ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు బ్యాంక్ అకౌంట్ లిస్ట్ వచ్చింది. అలా మీకు ఓటీపీ వస్తుంది, అది డైరెక్ట్గా మీకు వెరిఫై అయిపోయి ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ని ఇదే విధంగా చూపిస్తుంది. నాది ఆంధ్ర బ్యాంక్ కాబట్టి నేను ఆంధ్ర బ్యాంక్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆంధ్ర బ్యాంక్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా మొబైల్ నుంచి ఆంధ్ర బ్యాంక్ ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఇది సేమ్ ప్రాసెస్, మీరు ఎలాగైతే టేజ్ అకౌంట్ ఫోన్పే వాడతారో సేమ్ టు సేమ్. అలా ఇప్పుడు నా అకౌంట్ డీటెయిల్స్ అండ్ అకౌంట్ నెంబర్ వచ్చింది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి మెసేజ్ అనేది రావడం జరిగింది, ఆంధ్ర బ్యాంక్ నుంచి ఇనిషియేట్ అయిందని చెప్పి. ఇప్పుడు ఇక్కడ యాడ్ అయిపోయింది. సో దట్ ఇక్కడ మీరు డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. దీని మీద ఒకసారి మన అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే మనం యూపీఐ పిన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్గాట్ యూపీఐ పిన్ కొడితే మీ డెబిట్ కార్డ్లో లాస్ట్ 4 నెంబర్స్ని క్లిక్ చేసి మీ సివి నెంబర్ అనేది కొట్టినట్టయితే మీకు ఈ యూపీఐ పిన్ అనేది చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పే యూజింగ్ యూపీఐ ఐడిని సెలెక్ట్ చేస్తే మీకు ఫోన్పే కానీ డేజిక్ కానీ యూపీఐ ఐడి అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ యూపీఐ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే వేరే వాళ్ళది ఇక్కడ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీకు మనీ అనేది పంపడం జరుగుతుంది. సో దట్ ఇప్పుడు నేను కాంటాక్ట్ టు కాంటాక్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. ఇక్కడ సెండ్ యువర్ ఫస్ట్ పేమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని కాంటాక్ట్స్ అనేవి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో దట్ మీరు ఇలా అయినా పర్లేదు, లేదంటే ఇక్కడ ఏదో కాంటాక్ట్ని సెలెక్ట్ చేయండి. నేను కాంటాక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేశాను. ఈ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అటాచ్మెంట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే మీరు పంపాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ పేమెంట్స్ని యాక్సెస్ చేయాలి. అంటే ఇలాగే ఇప్పుడు నేను ఏ ప్రాసెస్ అయితే చూపించానో అదే ప్రాసెస్ని మీరు వాళ్ళ ఫోన్లో కూడా వాళ్ళు చేసి ఉండాలి. అంటే వాళ్ళు కూడా పేమెంట్కి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ యాడ్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, యూజింగ్ ఆంధ్ర బ్యాంక్ యూపీఐ ఐడి అని వచ్చింది. ఇక్కడ మనీ ఎంటర్ చేయమంటుంది. నేను ఒక 100 రూపీస్ అనేది మనీ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నోట్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఫర్ ట్రాన్సాక్షన్ అని క్లిక్ చేస్తాను. ఫర్ మనీ అని నేను ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు యూపీఐ ఐడి అడుగుతుంది. ఇక్కడ యూపీఐ ఐడి మీరు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద కొట్టినట్టయితే మీకు డైరెక్ట్గా మనీ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, నాకు ఇక్కడ మనీ వెళ్ళినట్టుగా ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మీ ప్రాసెసింగ్లో ఉంది ఇక్కడ టిక్ అయిపోయింది, అంటే వాళ్ళకి మనీ అనేది వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయినట్టు, వాళ్ళకి ఏమో వచ్చినట్టు ఇక్కడ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కంప్లీట్ అని మనకి ఇక్కడ కనబడింది, 100 రూపీస్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడ మీరు చూసినట్టయితే
పైన మనకి ఆంధ్ర బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ అనేది చూడండి, ఇప్పుడు మెసేజ్ వచ్చింది ఆంధ్ర బ్యాంక్ నుంచి 100 రూపీస్ కట్ అయినట్టు. సో దట్ మీకు ఈజీగా ఈ విధంగా మనీ అనేది కాంటాక్ట్ టు కాంటాక్ట్ సెండ్ చేసుకోవచ్చు. యూపీఐ ఐడి ద్వారా ఎలా సెండ్ చేయాలనేది నేను ఆల్రెడీ చూపించాను. పైన కనిపిస్తుంది 3 డాట్స్ని క్లిక్ చేస్తే మీకు యూపీఐ ఐడి అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.